హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణాష్టమికి తయారు చేసిన ప్రసాదాలు రవ్వ పులిహోర, పాల పొంగలి. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ముందుగా స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పొంగలికి 1 గ్లాసు వాటర్, 2 గ్లాసులు పాలు పోసుకుని అవి కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని నూక కూడా వేసి బాగా సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారా, మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు పాల పొంగలికి పాలైతే మరిగినాయండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ బియ్యం కడిగేసి వేసేసాను. అది ఉడుకుతూ ఉంటుంది. పులిహోర పోపు పెట్టేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకుని, వేరుశనగ గుళ్ళు తొందరగా వేగవు కదండి. వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముద్ద వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా రవ్వని, అందులో వేసేసుకుని నిమ్మకాయ పిండి చల్లారిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే. ఇప్పుడు పాల పొంగల్లో ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి, బెల్లం పొడి వేసుకుని కలిపేసుకుంటే పాల పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని వేసేసుకుంటే పాల పొంగల్ రెడీ అయిపోతుంది. ఫ్రెష్గా వెన్న తీసి పెట్టుకున్నానండి. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.